హలో. చెప్పే. మీ ఆఫీస్లో ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్పే ప్లీజ్, చాలా అవసరం. చెప్తాలే. సరే అయితే బాయ్. ఎవరే? మా ఫ్రెండ్ అమ్మా. ఏమైంది? జాబ్ కావాలంట, మీ ఆఫీస్లో ఏదైనా వేకెన్సీ ఉందా అనేసి అడుగుతుంది. మొన్న మీ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందన్నావు కదా, చెప్పు మరి. ఏదైనా అవసరం ఉంటే తప్ప కాల్ చేయదు, అలాంటప్పుడు నేనెందుకు చెప్పాలి? అట్లా అనుకోవద్దు నాన్న, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు కదా. అందరి జీవితాలు మనం అనుకున్నంత ఈజీగా ఉండవురా. ఇంటి బరువు బాధ్యతలు మోసి ఒక్క పూట కూడా ఇల్లు గడవడానికి ఎన్నో కష్టాలు. పాపం, బాధ్యత అనే బరువును మోసి జీవితం ఎంత భారం అనిపించినా మోస్తూనే ఉంటారు. అదే ప్లేస్లో నువ్వుంటే ఎంత బాధపడేదానివి. ఆ పిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు గుర్తుకొచ్చావంటే నీ మీద ఎంత నమ్మకం ఉండబట్టే కదా. వాళ్ళేం నీ ఆస్తులు అడుగుతున్నారా, నీ అంతస్తులు అడుగుతున్నారా? చిన్న సహాయమే కదా, మనకు అయినంత సహాయం మనం చెయ్యాలమ్మా. ఫోన్ చేసి చెప్పు జాబ్ ఉందని. అలాగే అమ్మా, ఇప్పుడే చెప్తాను. హలో, బాస్కి ఫోన్ చేసి కనుక్కున్నానే, జాబ్ ఉందన్నాడు, రేపు నుంచి వచ్చేసి. ఓకేనే, బాయ్. అమ్మ చెప్పింది నిజమే కదా, మీరు కూడా ఎప్పుడు ఎవరి మీద స్వార్థంతో ఉండకుండా సహాయం చేయండి ప్లీజ్. చేస్తారు కదా.